హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు చూసుకుంటే యమలాడ రాజన్నకు 20 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. గొర్రెల కాపర్ల సాహసం, లడాఖ్లో చైనా జవాన్లపై తిరుగుబాటు. ఇది మా భూమేనంటూ చైనా జవాన్లకు బుద్ధి చెప్పిన గొర్రెల కాపర్లు. ట్రాఫిక్ చలాన్ల గడువు పెంపు ఫిబ్రవరి 15 వరకు ఛాన్స్. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హైకోర్టుకు సర్పంచులు. నేటితో ముగిసిన సర్పంచుల పదవి కాలం. ఎన్నికలు నిర్వహించే వరకు తమనే కొనసాగించాలని హైకోర్టులో సర్పంచుల పిటిషన్. తన భూమిని కబ్జా చేశారని ఎస్ఐ గారికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మహిళా కానిస్టేబుల్ ఆవేదన. ప్రాణం తీసిన సక్నప్ప. మంచిర్యాలలో సక్నప్ప తింటూ 65 ఏళ్ల వ్యక్తి మృతి. త్వరలో 15,000 పోలీస్ జాబ్స్. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగుల భర్తీ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. పంజాగుట్ట ఠాణా ఖాళీ. ఎమ్మెల్యే షకీల్ కొడుకును తప్పించిన కేసులో చర్యలో భాగంగా మొత్తం పిఎస్ను ఖాళీ చేసిన సిపి. ఇంద్రవెల్లి వేదికగా కొత్త పథకాల ప్రకటన. సెంటిమెంట్ను కొనసాగిస్తున్న సీఎం. జార్ఖండ్ సీఎం అరెస్ట్. భూ కుంభకోణంలో ఈడీ విచారణ అనంతరం అరెస్ట్. ఉద్యోగుల ఆనందం చూసి ఫామ్ హౌస్లో ఉన్నోళ్లు కుళ్ళుకోవాలన్న ముఖ్యమంత్రి.